10వ తేదీ నాడు తాండూర్ గిరిజన హాస్టల్లో విష ఆహారం తినడం వల్ల 10 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైనట్టు మా దృష్టికి వచ్చింది. అది తెలిసిన వెంటనే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. మరి ఆ రోజు నడి రోడ్డు మీద సవితక్కను సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు. నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వానికి, అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికి పడతా ఉన్నారు? నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని, వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రిలో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు. హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా? జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది, ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. కానీ ఆసుపత్రిలో పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేమైంది? అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్? నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా? లాస్ట్ టైం వాంకిడి, ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి, తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి, ఆడికెళ్ళి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాపం ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి చివరికి మరణించింది. దాని నిర్లక్ష్యం ఎవరిది? మీది కదా. 5 రోజులు 5 ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది. ఇవాళ కూడా 10వ తారీఖు అయింది, ఇవాళకి 5 రోజులు. 5 రోజులు ఏం చేసింది మీరు? 5 రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసివేసింది, కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఇవాళ ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విషారం తిని వాళ్ళు సిక్ అయి ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలన్నప్పుడు వికారాబాద్ హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇమీడియట్ గా హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ డే పేపర్లో చూస్తే పేరెంట్స్ కూడా అలౌ చేయట్లేదు అన్నప్పుడు మేము వెళ్ళడం జరిగింది, అట్లీస్ట్ మేమన్నా వెళ్ళి చూద్దామని. అయినా కూడా మమ్మల్ని అక్కడ అలౌ చేయకుండా, అంటే పిల్లలకు బాగా సీరియస్గా ఉందని తెలిసినా కూడా ఒక రకమైన అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. నిజంగానే అమ్మాయిని చూస్తుంటే కొంచెం బాధగా ఉంది. చాలా సీరియస్ గా కడుపు నొప్పితో బాధపడుతూ ఆ రోజు మండే నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు సెలైన్ మీదనే ఉంది ఆ అమ్మాయి. ఇప్పటికైనా ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిగతా పిల్లల్ని కూడా, ఎందుకంటే గత సంవత్సరం నుండి చూస్తా ఉన్నాం గురుకులాలలో విషారం తిని దాదాపుగా 49 మంది పిల్లలు చనిపోయినారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అట్లీస్ట్ గురుకులాలలో ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు దాని వెనకాల ఏం చర్య తీసుకోవాలని కూడా పక్కన పెట్టేసి అక్కడ కూడా రాజకీయం వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఎందుకంటే గురుకులాలు అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థాపించి దాదాపు 5 లక్షల మంది పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు. వాళ్ళను ఉన్నత శిఖరాలకు అధిరోహించేటట్టు వాళ్ళను చదివించాలనే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరొక్కరు చావు బాటున పడతా ఉంటే బాధ అనిపిస్తా ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసి రాజకీయాల మీద పెట్టినంత దృష్టి ప్రజా సంక్షేమం మీద పెట్టట్లేదు ప్రభుత్వం. కాబట్టి ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికైనా తాండూరులో ఉన్న వికారాబాద్ హాస్పిటల్లో ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఆ పిల్లలను కూడా జాగ్రత్తగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళకు మంచి ఆహారం అందించేటట్టు చేయాలని. ఎందుకంటే వాళ్ళకున్న పెండింగ్ బిల్స్ కానీ అలాంటివన్నీ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. అవేవి లేకుండా గాలి వదిలేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో చలనం వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాకుండా ఉండాలంటే మొన్న ఈ మధ్యనే మనం చూసినాం శైలజ అనే అమ్మాయి ఇక్కడనే ఇదే హాస్పిటల్ మృత్యుబారిన పడ్డది. మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే, గురుకులాల పిల్లల హాస్పిటల్ బాట పట్టకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం.